నేటి దినాలలో ప్రపంచంలో ఉన్న మానవుడు పండగ ఎట్లా చేస్తున్నాడు అంటే లేఖనాలకు అనుసరించినా లేక లేఖనాలకు విరోధంగా చేస్తున్నారా అని మనం చూస్తే విమోచన కాండం అంటే నిర్గమకాండము 32వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. నేటి దినాలలో ప్రపంచంలోన మానవుడు నమ్మిన బిడ్డ పండుగలు చేస్తారో దేవుని వాక్యానుసారముగా లేదా వాక్యానికి తప్పి చేస్తున్నారా అనేది అక్కడ ఒక పండుగ చేసినట్లు చూస్తున్నాం. ఆరోను అది చూసి రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయం లేచి దానములు సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఎట్లుంటారు వాళ్ళ పండుగ ఎట్లుంది? తినుటకు త్రాగటానికి ఆడుకోవటానికి లేచారంట. ఇలా చేసినప్పుడు ఆ అధ్యాయమును మనం చదువునప్పుడు మోషే ఇది ఏమి ధ్వని అనుకొని దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని యొద్ద ఆ దశాజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు రాసుకుంటూ ఆయన వెళితే మోషే ఏమాయినో మనకు తెలీదు, ఎక్కడ పోయినోడో సచ్చినో తెలీదు. మాకొక దేవత కావాలి, మాకొకరు అధికారి కావాలి, మాకొకరు మోషలాగా మా ఐగుప్తు దేశంలో విడిపించడానికి ఒక దేవత కావాలి చెయ్యమని చెప్తే ఇంకా ఆరోన్ ఏం చేస్తాడు? వారు చెప్పినట్లే బంగారు వారు పోగులు తీసుకొని అంటే ఒక యుద్ధం చేసినట్లు చూస్తున్నాం. నేటి దినాలలో కూడా ప్రజలు ఎట్లా చెప్తారో అట్లా చెప్తేనే కాపరి ఉంటాడు, లేకుంటే సస్పెండ్ డిస్మిస్ చేస్తారు కదా. ప్రజలు చెప్పినట్లు వినాల. కాపరి చెప్పిన ప్రజలు కాదు. సరే యోగ్యమైన రీతికి చెబితే వింటారు కనుక నేటి దినాలలో ఆనాడు తినటానికి త్రాగటానికి ఆడుకోవటానికి లేచారు. మరి ఈ రోజులు కూడా అదే జరుగుతుంది. ఆత్మీయంగా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో ఆరాధించి ఈ పండుగను త్రాగటానికి తినటానికి లేచినట్లు చూస్తున్నాం. అందును బట్టి దేవుని యొక్క కోపం రగులుకొని నాశనం చేస్తానన్నాడు. మోషే బాధపడ్డాడు. మరలా దేవుని దగ్గర క్షమాపణ పొంది ఎవరు మాత్రం చేశారో ఆ 3000 మంది మరణించేట్లా చూస్తున్నాం. దేవునికి విరోధముగా అయిష్టమైన పండుగ చేయటం వలన ఎంతమంది చచ్చారని ఆ భాగం చూస్తున్నాం. 3000 మంది. అదే 3000 మంది కొత్త నిబంధనలు చూస్తే దేవుని యొక్క వాక్యం చేత పాపాపరాధముల చేత చచ్చిన వారు మారమనసు పొందటం వలన ఏం కలిగింది? రక్షణ కలిగినట్లుగా మనం చూస్తున్నాం.